హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు అయితే మనం హైదరాబాద్ లొకేషన్ నుంచి 15+ కంపెనీస్ నుంచి అయితే నేను జాబ్ అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క కంపెనీలో మనకి మల్టిపుల్ రోల్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. అండ్ అలాగే నేను చెప్పినటువంటి జాబ్ అప్డేట్స్ కాకుండా ఇంకా మీకు అదర్ జాబ్ అప్డేట్స్ రోల్స్ ఏమైనా మీకు కావాలి అనుకుంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్దర్గా అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. 3, 2, 1 go. సో ఫస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి కేఎంఆర్ సెక్యూరిటీ సర్వీసెస్ వాళ్ళు అయితే సెక్యూరిటీ హెడ్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారండి. ఓకేనా, మరి దీనికి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి అంటే మీకు 10th కానీ ఇంటర్ కానీ చేసి ఉండాలి. అండ్ అలాగే మీకు ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలన్నమాట ఈ సెక్యూరిటీ సర్వీసెస్కి సంబంధించి. ఓకేనా, 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ అలాగే ఓన్లీ మేల్ కేటగిరీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉందండి. మీకు వేకెన్సీ వచ్చేసి అప్ to 10 వరకు ఉన్నాయన్నమాట. మీకు శాలరీ అనేది 15K నుంచి 20K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక హైదరాబాద్ అండి. మీకు అడ్రస్ వచ్చేసి ఓయూ కాలనీ, షేక్పేట్, ఫిల్నగర్, మణికొండ అనమాట. ఓకేనా, కాంటాక్ట్ డీటెయిల్స్ అండి మనకి 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారండి వీళ్ళు. సో ఈ 2 కాంటాక్ట్ నెంబర్స్ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కాబట్టి మీకు ఫర్దర్ ఇన్డెప్త్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి కంపెనీ నేమ్ అయితే మెన్షన్ చేయట్లేదు కానీ ఇది కూడా మనకి సేమ్ అండి, సెక్యూరిటీ గార్డే. ఇది హైదరాబాద్ లొకేషన్ అనమాట. ఓకేనా, మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ కానీ 10th కానీ చేసి ఉండాలి. దీనికైతే మాత్రం ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబిలిటీ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఫ్రెషర్స్ ఉన్నారు అంటే మేల్ కేటగిరీస్ వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఓన్లీ మేల్ కేటగిరీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అండ్ మీకు శాలరీ ఎంత అంటే కనుక 16K అంటే 16,000 నుంచి 18,000 వరకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక రాజేంద్ర నగర్, రంగారెడ్డి అనమాట. ఓకేనా, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే మనకి నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది సేమ్ అండి, సెక్యూరిటీ గార్డే. ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో ప్రతి అప్డేట్ కూడా నేను హైదరాబాద్ లొకేషన్ నుంచి చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే తాడేపల్లిగూడ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది నేను ఈవినింగ్ వీడియో రిలీజ్ అయిన తర్వాత నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తున్నాను. తాడేపల్లి వెస్ట్ గోదావరి ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తుంది కాబట్టి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, అండ్ సెక్యూరిటీ గార్డ్ కింద మీకు ఎలిజిబిలిటీ వచ్చి 10th కానీ ఇంటర్ కానీ ఎనీ యూజీ కానీ ఎనీ పీజీ కానీ ఎనీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ అయితే 1 to 2 years అయితే మ్యాండేటరీగా ఈ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే దీనికైతే మనకి ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేశారండి. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 45 years అయితే ఉండాలన్నమాట. మీకు జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ కేటగిరీస్. ఓకేనా, అండ్ అలాగే మీకు శాలరీ అయితే దీనికి సంబంధించి 18K అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. 18,000 నుంచి 23,000 అనమాట. మీకు ఇక్కడ ఏంటంటే ఈ సెక్యూరిటీ గార్డ్స్కి సంబంధించి మనకి మీ యొక్క డ్యూటీ అవర్స్ని బట్టి మీ శాలరీ అనేది ఇక్కడ వీళ్ళు కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. మీరు 8 hours డ్యూటీ చేయాలి అనుకుంటే మాత్రం 18,740 రూపాయలు అయితే మీకు శాలరీ ఉంటుంది. లేదు మేము 12 hours చేస్తాము అంటే కనుక 23,000 అనేది శాలరీ ఉంటుంది. ఓకే, ఇది లొకేషన్ ఎక్కడ అంటే బంజారా హిల్స్, హైదరాబాద్ అండి. ఓకేనా, కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి వెల్విత్ సి బక్తోన్ స్టోర్ వాళ్ళైతే స్టోర్ ఇన్ఛార్జ్ కింద అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు ఈ యొక్క స్టోర్స్లో అయితే. ఓకేనా, మీకు ఎలిజిబిలిటీ ఈ స్టోర్ ఇన్ఛార్జ్కి ఏమి ఉండాలి అంటే ఎనీ యూజీ డిగ్రీ కానీ ఎనీ డిగ్రీ కానీ చేసి ఉండాలన్నమాట. మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా ఉండాలన్నమాట. బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదన్నమాట. ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఓకేనా, మరి మీకు శాలరీ ఎంత అంటే 15K నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటే కనుక మీకు శాలరీ అనేది ఎక్కువగానే ఉంటుంది అనమాట. దాంతోపాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఓకే, లొకేషన్ ఇది ఎక్కడ అంటే వాసవి కాలనీ, కొత్తపేట్, హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి మెగా సబ్లిమేషన్ అండ్ లాజెస్ అనేటువంటి కంపెనీ వాళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారండి. ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి మీకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎనీ యూజీ డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఎనీ పీజీ కానీ, ఎంబీఏ కానీ, ఎనీ డిగ్రీ కానీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, బోత్ ఆర్ ఎలిజిబిలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి అప్లై చేసుకోండి. బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. శాలరీ మాత్రం మీకు 10K అనేది ఉంటుంది. ఓకేనా, మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే కనుక మీకు ల్యాండ్ మార్క్ వచ్చి
నియర్ బస్ స్టాండ్ అనమాట, హైదరాబాద్ అండి. ఓకేనా, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే ఇదే మెగా సబ్లిమేషన్ అండ్ లాజిస్ కంపెనీ నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్ కాకుండా ఇంకో జాబ్ పోస్ట్ కూడా వీళ్ళు మనకు మెన్షన్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే అకౌంటెంట్ అనమాట. అకౌంటెంట్ కింద మీకు ఎక్స్పీరియన్స్ అయితే 1 year ఉండాలి. ఎలిజిబిలిటీ ఎనీ యూజీ డిగ్రీ కానీ, బీకామ్ కానీ, ఎనీ పీజీ కానీ, ఎంకామ్ కానీ, ఎనీ డిగ్రీ కానీ ఉండాలి. బోత్ అయినా పర్లేదండి, మేల్ కేటగిరీస్ అయినా పర్లేదు. మీ అకౌంటెంట్ జాబ్కి అయితే మీకు 15K ఉంటుంది. శాలరీ అనేది 15,000 అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ అయితే జాబ్ వచ్చేసి మీకు కార్ డ్రైవర్ అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ కార్ డ్రైవర్కి సంబంధించి 2 years ఉండాలి. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీ. శాలరీ మీకు కార్ డ్రైవర్ కింద 20,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. 20,000 నుంచి 23,000 అనమాట. దాంతోపాటు ఎక్స్ట్రా ఓటీస్ కూడా ఉంటాయి. మరి కార్ డ్రైవర్ అంటున్నారు కానీ దేనికి సంబంధించింది అని అనుకుంటారేమో. దేనికి సంబంధించింది అంటే కస్టమర్స్ని మీరు సేఫ్గా సైట్ విజిటింగ్స్ అనే రియల్ ఎస్టేట్స్ ఉంటాయి కదండి, ఆ రియల్ ఎస్టేట్స్కి సంబంధించి కస్టమర్స్ సైట్ చూసుకోవడానికి విజిట్ అవుతూ ఉంటారు ఆఫీస్కి. వాళ్ళు మీరు ఏం చేయాలంటే ఆఫీస్ వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి ఆ యొక్క సైట్ దగ్గరికి మీరు ఆ కస్టమర్స్ని సేఫ్గా దించి రావాలి. అదే మీ వర్క్ అనేది ఉంటుంది. ఓకేనా. అండ్ మీకు ఈ కార్ డ్రైవర్కి సంబంధించి మీకైతే 4-wheeler డ్రైవింగ్ లైసెన్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలన్నమాట. ఇది లొకేషన్ ఎక్కడ అంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 అనమాట, హైదరాబాద్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి నాచ్ రెంటల్ జ్యువెలరీ వాళ్ళు అయితే మనకి సేల్స్ స్టాఫ్ కింద వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ మీకు జెండర్ వచ్చేసి ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్కి మాత్రమే అవైలబిలిటీ అయితే ఉంది. మీకు ఎలిజిబిలిటీ 10th కానీ, ఇంటర్ కానీ, ఎనీ డిగ్రీ కానీ చేసి ఉన్నా పర్లేదు. బట్ దీనికైతే ఓన్లీ ఫ్రెషర్స్ని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీకు శాలరీ 12K అయితే ఉంటుంది. 12,000 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే హైదరాబాద్ లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి నమో ఇన్ఫ్రా అండ్ ప్రాజెక్ట్స్ అనేటువంటి కంపెనీలో మీకు సివిల్ ఇంజనీర్ కింద మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఈ సివిల్ ఇంజనీర్కి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ అలాగే BE సివిల్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి మీ క్వాలిఫికేషన్. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం 1 to 2 years అయితే మ్యాండేటరీగా ఉండాలి. జెండర్ ఓన్లీ మేల్ అనమాట. శాలరీ ఎంత అంటే 15K నుంచి 30K వరకు ఉంటుంది. లొకేషన్ హైదరాబాద్. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ 1-2Z ఇన్నోవేషన్ అనేటువంటి కంపెనీలో కార్పెంటర్ కింద వీళ్ళైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు 10th కానీ 12th కానీ ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ అనేది 1 year మ్యాండేటరీగా ఉండాలి. జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట. అండ్ అలాగే మీకు శాలరీ అనేది 20K అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు ఆల్రెడీ ఇంకా 1+ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ వల్ల అయితే మీకు ఇంకా ఎక్కువగానే ఉంటుంది అనమాట శాలరీ అనేది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే ఓల్డ్ భువనపల్లి, హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి సొసైటీ కంచి శారీ హౌసెస్లో మీకు ఈ యొక్క షోరూంలో అయితే మీకు సేల్స్ స్టాఫ్ కింద వీళ్ళు 10th ఇంటర్ చదివినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఇది ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమేనండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాదు. ఓన్లీ ఫ్రెషర్స్ని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. శాలరీ మీకు 11,000 నుంచి 14,000 వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే ఖైరతాబాద్, హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే గ్లాడియేటర్ ప్రో ఫిట్నెస్ స్టూడియోలో జిమ్ ట్రైనర్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. ఎలిజిబిలిటీ 10th, ఎనీ యూజీ, ఎనీ డిగ్రీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంతోపాటు మేల్ కేటగిరీస్కి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంది. శాలరీ మీకు 20K ఉంటుంది, 20,000 ఉంటుంది. లొకేషన్ హైదరాబాద్. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే స్క్వేర్ ఫీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీకు పెయింటర్ కింద వీళ్ళైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ 4 to 5 years ఉండాలి ఈ పెయింటింగ్కి సంబంధించి. ఓకేనా. మీకు జెండర్ మేల్ కేటగిరీ. శాలరీ మీకు 18K ఉంటుంది. ఇది లొకేషన్ దూలపల్లి, హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి కన్నాయ్ చిల్డ్రన్స్ క్లినిక్లో మీకు ఫార్మసిస్ట్ కింద వీళ్ళైతే B.Pharmacy చేసినటువంటి మేల్ కేటగిరీస్ని వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. శాలరీ మీకు 12K నుంచి 15K ఉంటుంది. లొకేషన్ మణికొండ, హైదరాబాద్ అనమాట. ఓకేనా. రిమైనింగ్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను. అండ్ నెక్స్ట్
మనకి జాబ్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ కింద మనకి ఇంటర్ ఎనీ యూజీ ఎనీ డిగ్రీ ఉన్నటువంటి ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళని మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ని వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి. మీకు నాలెడ్జ్ వేటిపై ఉండాలి అంటే సిస్టమ్ నాలెడ్జ్ ఉండాలి, దాంతోపాటు ఆఫీస్ సాఫ్ట్వేర్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా. శాలరీ మీకు 22K నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 22K నుంచి 25K అనమాట, బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసడా అంటే కనుక మనకి వెస్ట్ మారేడుపల్లి హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద ఇస్తానండి. ఓకేనా. నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే ఆశ్రీ పూల్ సొల్యూషన్స్ వాళ్ళు అసిస్టెంట్ ప్లంబర్ అండ్ అలాగే ప్లంబర్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఈ 2 పోస్టులు అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అసిస్టెంట్ ప్లంబర్ కింద మీకు 1 to 5 years ఉండాలి. మేల్ కేటగిరీ 20K ఉంటుంది శాలరీ అనేది. ఇది లొకేషన్ మాదాపూర్ హైదరాబాద్ అనమాట. ఓకేనా. ప్లంబర్ కింద అయితే మీకు శాలరీ 22K ఉంటుంది. 1 to 5 years అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట. ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద వీళ్ళైతే జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. మీకు ఎలిజిబిలిటీ వచ్చి ఇంటర్ కానీ ఎనీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. మీకు శాలరీ 12K ఇస్తున్నారు. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కి. ఓకేనా. మీకు జెండర్ వచ్చేసి మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ అయినా పర్లేదు, బోత్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే శ్రీకారం పెయింటింగ్ సర్వీసెస్లో సివిల్ ఇంజనీర్ కింద డిప్లొమా బీటెక్ చేసినటువంటి మేల్ కేటగిరీస్ని విత్ 2 years ఎక్స్పీరియన్స్తో వీళ్ళైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళకి. ఓకేనా. మీకు శాలరీ అనేది 18K నుంచి 20K వరకు ఉంటుందన్నమాట. మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే అంబీర్పేట్ హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద ఇస్తానండి. ఇక్కడతో మనకి 17 కంపెనీస్ అయితే నేను మీతో షేర్ చేయడం జరిగింది. లాస్ట్ కంపెనీ అనమాట 18th కంపెనీ వచ్చేసి మనకి గ్యాలక్సీ టెక్నో కంపెనీ వాళ్ళైతే మనకి రిసెప్షనిస్ట్ కింద వీళ్ళు ఫీమేల్ కేటగిరీస్ని హైర్ చేసుకోవడం జరుగుతుందండి. మరి ఈ రిసెప్షనిస్ట్కి మీకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎనీ డిగ్రీ అయితే చేసి ఉండాలి. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. శాలరీ మీకు 12K నుంచి 15K వరకు ఉంటుంది. మీరు ఫ్రెషర్స్ అయితే 12K ఇస్తారండి, బేసిక్ నాలెడ్జ్ ఉన్న పర్లేదు కంప్యూటర్ సైడ్. అండ్ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే 15K అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ ఇది ఎక్కడ అంటే హైదరాబాద్ లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద మెన్షన్ చేస్తానండి. ఇక్కడతో మనకి హైదరాబాద్ లొకేషన్ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి అనమాట. ఇంకా చాలా వచ్చాయి, బట్ వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడితో స్టాప్ చేశాను అనమాట. అండ్ అలాగే మీకు తాడేపల్లిగూడెం ఏలూరు నుంచి కూడా వచ్చాయండి అప్డేట్స్. ఆ అప్డేట్స్ అని కూడా నేను టుమారో వీడియోలో అయితే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ స్టేట్ చూడండి. ఓకేనా. అండ్ తాడేపల్లిగూడెం నుంచి అయితే మనకు ఒక అప్డేట్ అయితే కంప్యూటర్ ఆపరేటర్ కింద వచ్చింది. అది నేను కమ్యూనిటీ ట్యాబ్లో డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి పోస్ట్ చేస్తాను కాబట్టి ఒకసారి అలర్ట్గా చూసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.